Elite Group vari Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments, JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో ఏదైతే నిన్నటి వరకు కూడా 30 పడకలుగా ఉన్నటువంటి ఆసుపత్రిని అయితే ఇప్పుడు 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. దీనికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాన్ని రేపు భారీ ఎత్తునైతే ఇక్కడ చేయబోతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈ ఒక 100 పడకల ఆసుపత్రికి అయితే ఇక్కడ ఏదైతే శంకుస్థాపన చేస్తారో అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతారు. ప్రస్తుతం అయితే ఎంతో కాలం నుంచి అయితే ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నవారు. అలాగే 4 నియోజకవర్గ ప్రజలు ఏదైనా చిన్నపాటి ప్రమాదం జరిగినప్పటికీ ఆ యొక్క ఏదైతే కాకినాడ తీసుకునే లోపలనే ఎన్నో ప్రాణాలు అయితే గాలిలో కలిసిపోయాయి. కానీ ఇప్పుడైతే 100 పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేయడం కాక అనేక సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ హాస్పిటల్ ప్రాంగణంలో ఇప్పటికే రేపు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే అన్ని కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే స్థానిక ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో జనసేన ఇన్ఛార్జ్ బర్రెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అలాగే జనసేన సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అలాగే బొజ్జ కుమార్ గారు కూడా ప్రస్తుతం ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి రేపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఇక్కడ 100 పడకల ఆసుపత్రికి అయితే శంకుస్థాపన చేయబోతున్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అసలు ఇక్కడ హాస్పిటల్ 100 పడకలు అయితే ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి? రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలకి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రేపు పిఠాపురం రానున్నారు. దానిలో భాగంగా పిఠాపురం 30 పడకల హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్గా తీర్చిదిద్దడానికి రేపు శంకుస్థాపన చేస్తారు. ఇప్పటి వరకు మాకు 30 పడకల హాస్పిటల్ అంటే అందరికీ కొంచెం అందుబాటులో అన్నీ ఉండేవి కదా సౌకర్యాలు. ఎవరన్నా కావాలంటే కాకినాడ, వైజాగ్, రాజమండ్రి అలా వెళ్ళాల్సి వచ్చేది. మాకు చుట్టుపక్కల ఉన్న 3-4 నియోజకవర్గాలు తుని, ప్రతిపాడు, పెద్దాపురం వీళ్ళందరికీ కూడా ఇది సెంటర్ పాయింట్గా అవుతుంది. ఇప్పుడు పిఠాపురం 100 పడకలు అవగానే ఈ నియోజకవర్గాలందరికీ ఇది చాలా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. అంటే గతంలో ఎటువంటి ఇబ్బందులు పడేవారు ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలే కాకుండా ఇక్కడ సరైన సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడేవారు. అలాగే రోడ్డు ప్రమాదాలు జరిగినా సరే కాకినాడ తీసుకువెళ్ళే పరిస్థితి ఉండేది. చిన్న ప్రథమ శిక్ష చేసి కాకినాడ తీసుకెళ్ళిపోయిన అనుకోని ప్రమాదాలు కూడా జరిగిపోయే పరిస్థితి. దీన్ని ఎలా చూడాలండి? ఇప్పటి వరకు మనకి ఏదైనా చిన్న యాక్సిడెంట్లు అవి ఏమైనా జరిగినా, ఏమన్నా హైవేలో జరిగినా మనకి ఇక్కడ ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ వరకు చేసేవారు మన గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇప్పుడు మనకి 100 పడకల హాస్పిటల్ అయితే మనకి పూర్తిగా మొత్తం అన్ని రకాల వైద్యం మనకి ఇక్కడికి వస్తుంది. సో మనకి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు, అందరికీ అందుబాటులో ఉంటుంది. కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా మనకి ఆ హాస్పిటల్ తీర్చిదిద్దుతారు. అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఒక మోడర్న్ నియోజకవర్గంగా తీసుకొస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే పడా ఒకటి రావడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు చూసుకుంటే 100 పడకలు ఇవన్నీ కూడా చూసుకుంటే పిఠాపురం ఇంకా త్వరలో ఏ విధంగా ఉండబోతున్నారు? ఆయన చెప్పినట్టు మోడల్ నియోజకవర్గం ఖచ్చితంగా చేస్తారండి. ఆయన ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చారో అందరికీ, ఆయన 30 పడకల హాస్పిటల్ 100 పడకలు చేస్తానని చెప్పారు. అది ఇప్పుడు రేపు శంకుస్థాపనతో స్టార్ట్ చేస్తున్నారు. అలాగే దాన్ని ఏర్పాటు చేశారు, అది కూడా స్టార్ట్ చేశారు. రేపు మాకు ఉప్పాడ ఫ్లైఓవర్ కూడా శాంక్షన్ అయిపోయింది, అది కూడా తొందరలో స్టార్ట్ చేస్తారు. ఏదైనా నెక్స్ట్ ఒక 1-2 ఇయర్స్లో మొత్తం ఖచ్చితంగా మోడల్ నియోజకవర్గంగా అయితే తీర్చిదిద్దుతారని నమ్మకం మాకుంది. ఆయన ఆశీర్వాదాలతో మాకు ఇక్కడ మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఇన్ఛార్జ్ గారు ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు చాలా పకడ్బందీగా జరుగుతుంది. అంటే ఇప్పుడు దాకా ప్రభుత్వ ఆసుపత్రులు ఎటువంటి సేవలు ఉన్నాయి? ఒకవేళ 100 పడకలు అయితే ఎటువంటి సేవలు వచ్చే అవకాశం ఉంది? ఇప్పటి వరకు మనకి మెయిన్ ఇక్కడ అయితే డెలివరీలు ఎక్కువ అవుతుందండి. ఏదన్నా ఫస్ట్ ఎయిడ్ చిన్నవి అయితే మనకు ఇప్పటి వరకు ఆర్థో అది లేదు. నెక్స్ట్ కంటి వైద్య దానికి సంబంధించింది లేదు. ఇప్పుడు మనకు 100 పడకలు అవుతే అవన్నీ ఎమర్జెన్సీ వస్తుంది ఫస్ట్. నెక్స్ట్ మనకి ఆర్థో అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ మనకి డెంటల్ కూడా అందుబాటులో ఉంటుంది. ఐ కేర్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇలా పలు విభాగాలన్నీ కూడా మనకి అందుబాటులోకి వస్తాయి. అంటే ఇప్పుడు ఎంతమంది డాక్టర్లు ఉన్నారు? ఒకవేళ ఇప్పుడు కొత్తగా పోస్టులు ఒక 60 ఎన్నో కూడా వస్తాయన్నారు. వీటికి అన్నింటికి కూడా మొత్తం అన్నీ కూడా పూర్తిగా సిద్ధమయ్యాయి అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనకి స్టాఫ్ డాక్టర్స్ అందరూ కలిపి ఒక 36 ఉన్నారండి. ఇప్పుడు 100 బెడ్ అయిన తర్వాత దానికి 95 వరకు వెళ్తుంది. డాక్టర్స్ స్టాఫ్ అందరూ కూడా దానికి సరిపడగా మనకి అందరినీ రిక్రూట్ చేస్తారు. దీనివల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. 24 అవర్స్ మనకి ఎమర్జెన్సీ సర్వీస్ కూడా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.